వాట్సాప్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జిలిక్ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. ఈరోజు 11th of April సాటర్డే. ఈరోజు రేపు 12th పాపది నామకరణం అనమాట. వీకెండ్స్ పెట్టుకున్నాం. సాటర్డే వచ్చేసి కొంచెం ప్రిపరేషన్స్ అంతా చేసుకోవడానికి బాగుంటుంది. సండే అయితే అందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో రావడానికి వీకెండ్ కదా, కొంచెం ఫ్రీగా వస్తారు, రిలాక్స్ అయి వెళ్తారు అనే కాన్సెప్ట్తో మేము అదే పనిగా వీకెండ్ డేట్ సెలెక్ట్ చేసుకున్నాం. ప్లస్ స్వామిని డేట్స్ అడిగినప్పుడు కూడా మాకు కొన్ని ఏమంటారు ఫ్లెక్సిబుల్ డేట్స్ వచ్చినప్పుడు వీకెండ్ అయితే బెస్ట్ కదా అని చెప్పేసి మేము చూస్ చేసుకున్నాం అనమాట. సో అందరూ వచ్చి కొంచెం పార్టీ ఎంజాయ్ చేసి వెళ్ళడానికి అంతా కన్వీనియంట్ ఉంటుంది అని చెప్పేసి. సో ఈ రోజు మీరు ఈ వ్లాగ్లో మొత్తం ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి నేను చూపిస్తాను. మీరు ఈ వ్లాగ్ చూసేసరికి పాప నేమింగ్ సెరమనీ కంప్లీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి వీ డెఫినెట్లీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ఇక్కడ. సో బేసిక్గా నేను ఎంత వీలైతే అంత తొందరగా వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. బట్ మీకే తెలుసు కదా, న్యూ బోర్న్ బేబీ ఉంటే అంత ఈజీగా కాదు. ఇప్పుడు కూడా నేను యాక్చువల్లీ రెడీ అయి ఉన్నాను అనమాట, ఒక నైట్ డ్రెస్ ఏదైనా రీల్ షూట్ చేద్దామని చెప్పేసి. కానీ పాప లేచింది అండ్ దర్శనమ్మ కూడా బయటికి వెళ్ళాలి కాబట్టి నేను కిందికి వెళ్ళిపోతాను. అండ్ ఇంకాసేపట్లో అత్తయ్య వాళ్ళు కూడా వస్తారనమాట. సో అత్తయ్య వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీ అయితే నేను నా వర్క్స్ చూసుకుంటూ ఉన్నాను. ఈ 2 days అయితే ఫుల్ బిజీ ఉన్నామండి. లాస్ట్ 2 days నుండి నేను ఆ వీడియో ఒకటి క్రియేట్ చేసినాను పాపది. అండ్ దాంతోపాటు ఐ హ్యావ్ సో మచ్ వర్క్ టు హ్యాండిల్. అజిత్, డాడీ ప్రతి ఒక్కరు ఈక్వల్గా అంతే కష్టపడుతున్నారనమాట. ఇక్కడ నుండి లొకేషన్కి రిసార్ట్కి మాకు ఒక 20 kilometers అట్లా ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఫాలో అప్ చేసి ఎలా చేస్తున్నారు ఏంటి, మేము చెప్పిన థీమ్లో వస్తుందా డెకోర్ అంతా అని చెప్పేసి ఫాలో అప్ చేసుకుంటున్నారు. ఇంకా మోస్ట్లీ ఈ రోజు కూడా దర్శన్ ఉన్నాడు కాబట్టి దర్శన్ అజిత్ ఇద్దరు లొకేషన్ దగ్గరికి వెళ్తామని చెప్పినారనమాట బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అంతా. సో ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నేను ఎంత వీలైతే అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఈరోజు ఏమేమి ప్రిపరేషన్స్ మేము చేస్తున్నాము, దర్శన్ వాళ్ళు చేస్తున్నారో కూడా చూపిస్తాను. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. బెంగళూరు నుండి ఇంక అత్తయ్య మావ ఇద్దరు వచ్చేసారు. ఈవినింగ్ 4:30 అట్లా అయింది గైజ్ అక్కడ నుండి వచ్చే లోపల. అండ్ అక్కడ నుండి రావాల్సిన రిలేటివ్స్ అండ్ అత్తయ్య మావ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నెక్స్ట్ రోజు వస్తామని చెప్పినారు. దట్టు ఇంక అనంతపూర్కి వస్తున్నారు కదా అని చెప్పేసి కదిరికి వెళ్ళి అలాగే పుట్టపర్తి అండ్ మంత్రాలయం వస్తాయి కదా, వాటన్నిటిని కూడా కవర్ చేసుకొని మళ్ళీ రిటర్న్లో బెంగళూరుకి వెళ్తే బాగుంటుంది కదా అని అలా ప్లాన్ చేసుకొని వస్తున్నారనమాట. పాప ఇంకా మావయ్య వాళ్ళు వచ్చినప్పుడు పడుకొని ఉంది కాబట్టి ఇంకేం డిస్టర్బ్ చేయలేదు, ఒకేసారి లేచిన తర్వాత మాట్లాడదాంలే అని. అండ్ ఈ గ్యాప్లో మేము రేపు ప్రాసెస్ ఏంటి, మార్నింగ్ ఏముంటుంది, ఈవినింగ్ ఏముంటుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. ఏ థీమ్లో మేము అక్కడ సెట్ చేస్తున్నాము, ఎంట్రీ ఎలా ఉండబోతోంది అని చెప్పేసి మేము ఏమేమైతే ప్లాన్ చేసుకున్నామో ఫుడ్ గురించి డిస్కషన్ చేస్తున్నాము. కాసేపట్లో ఇంకా మా బుజ్జి పాప కూడా లేచింది. లేచిన వెంటనే కొంచెం క్రాంకీగా ఉంటారు కదా, అందుకే సడన్గా చూసి చాలా రోజులు గ్యాప్ తర్వాత అంత ఫాస్ట్గా గుర్తుపట్టలేరు కదా. దట్టు ఇంకోటి ఏమంటే వీడియో కాల్లో నేను అప్పుడప్పుడు చూపిస్తూనే ఉంటాను అనమాట, మాట్లాడిస్తూ ఉంటాను, దర్శనం వచ్చినప్పుడు మాట్లాడిస్తూ ఉంటారు. కానీ వీడియో కాల్లో చూసేదానికి డైరెక్ట్గా ఉండేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం తనకు సెట్ అయ్యాక ఐ థింక్ ఒక 1/2 hour to 1 hour అట్లా టైం పట్టింది. దాని తర్వాత ఆల్ ఓకే, అప్పటికప్పుడు లేచి ఉంటుంది కాబట్టి కొంచెం స్లీపీగా ఉంటుంది. లేదంటే పాపం బాగా ఎవ్వరు మాట్లాడించినా కూడా తను బాగా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా అదే కాంప్లిమెంట్ చేస్తూ ఉంటారనమాట, పాప బాగా నవ్వుతుంది, ఎవరిని చూసినా కూడా బాగా నవ్వుతూ పలకరించినట్టే ఉంటుంది ఫేస్ అని చెప్పి. సో చాలా రోజుల తర్వాత పాపను చూస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ. అండ్ మేమేమో ఫుల్ మా బిజీలో మేము ఉన్నాం గైజ్. అవుట్ఫిట్స్ వచ్చినాయా అండ్ మేము ఆర్డర్ చేసిన జ్యువెలరీ వచ్చిందా అన్ని వాటి గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం అనమాట. అండ్ దర్శన్ది కూడా వచ్చేటప్పుడు మా మావయ్య వాళ్ళే అవుట్ఫిట్ తీసుకొచ్చినారు, ఎందుకంటే తనది కొంచెం ఫిట్టింగ్లో ఇష్యూ ఉండింది. తనదైతే మొత్తం అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. నేను వీడియో కాల్లో చూసి అంతా చేయించినాను తనకి. చూపిస్తా తన అవుట్ఫిట్ కూడా ఎలా వచ్చింది ఏంటి అని.
ఇదే దర్శన్‌ది అవుట్‌ఫిట్ వైట్ థీమ్‌లో తీసుకుందాము అనుకున్నాం అనమాట. మొత్తం అంతా మెటీరియల్ సెలెక్షన్ దగ్గర నుండి, ఈ వర్క్ సెలెక్షన్ దగ్గర నుండి అంతా నేను కొంచెం పింట్రెస్ట్‌లో రెఫరెన్స్ అవి తీసుకొని కొంచెం మూడ్ బోర్డ్ లాగా రెడీ చేశాననమాట. డెకరేషన్ ఏ థీమ్‌లో వస్తుంది అండ్ దర్శన్‌ది ఏ థీమ్‌లో రావాలి అన్నట్టు. నేను అనుకున్న దానికి ఎగ్జాక్ట్‌లీ మ్యాచ్ చేశారనమాట. కాకపోతే తను ప్రాపర్ ఫిట్టింగ్స్ ఇచ్చొచ్చుంటాడు గదా! లోపల వాళ్ళు లైనింగ్ ఏసినప్పుడు ఐరన్ చేసినప్పుడు అది కొంచెం ష్రింక్ అయిందంట. అదొక్కటే గానీ ఇంకా మిగతాదంతా చాలా ప్రాపర్ ఉంది. వాళ్ళు దాన్ని కూడా నీట్‌గా సెట్ చేసి ఇచ్చేసినారు. ఎందుకంటే ఇలాంటి సూట్స్ అండ్ పెద్ద పెద్ద అవుట్‌ఫిట్స్‌లో స్టిచ్చింగ్ ప్రాపర్‌గా లేకపోతే మనం ఎంత ఖర్చు పెట్టినా, ఎంత కాస్ట్‌లీ వర్క్ ఏపిచ్చినా గూడా దానికి పెద్ద వర్త్ ఉండదు. అండ్ దాని తర్వాత మేము మాట్లాడుకుంటూ ఉన్నామనమాట ఇక్కడ. సైడ్‌కి తనకొక సైడ్‌కి పాప పేరొచ్చేలాగా రాపిచ్చుంటే ఇంకా బావుండేదేమో అని జెప్పి. సో, నేనేమన్నానంటే ఫంక్షన్ రివీల్ అంతా అయిపోయిన తర్వాత నేమ్ రివీల్ కావాలంటే ఒక సైడ్‌కి అట్లా రాపిచ్చుకో దర్శన్ అని జెప్పాను. ముందే ఐడియా వచ్చుంటే ముందుగానే ఏడ్చేదాన్ని. సో, ఇది తన ఈవినింగ్ అవుట్‌ఫిట్. చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. ఇంకా దర్శను, మా పెదనాన్న అండ్ అజిత్ అందరూ కలిసి రిసార్ట్ దగ్గరకు ఒకసారి ఎళ్లారు. అక్కడ వర్క్ ఎంత మాత్రం జరుగుతోంది, ఏంది చూసుకోవాలని చెప్పి. ఈసారి మేము సెలెక్ట్ చేసుకునే థీమ్ ఏంటంటే కార్నివల్ థీమ్ అనమాట. ఈ కార్నివల్ థీమ్‌లోనే మొత్తం నేమ్ రివీల్ అంతా జరగాలి అనుకున్నాము. అండ్ దానికి మేజర్‌గా వర్క్ చేయాల్సింది ఏంటంటే పైన ఇప్పుడు ఆ క్లాత్ కడుతున్నారు కదా! సో, వైట్ అండ్ రెడ్ క్లాత్ అది మొత్తం అంతా పర్చేస్ చేసి వాళ్ళే అన్ని నీట్‌గా సెట్ చేసుకుంటున్నారు. బేసిక్ ఇదే పెద్ద వర్క్ అన్నిటికంటే. ఎందుకంటే మొత్తం అన్ని సైడ్స్ కవర్ కావాలంటే ఫస్ట్ వాళ్ళు మెటల్ రాడ్స్ అన్నీ ఫిక్స్ చేసుకొని దానికి తగినట్టు మళ్ళీ మొత్తం అంతా లాక్కొని దానికి మళ్ళీ వైరింగ్ ఇచ్చి ఎలక్ట్రిసిటీ అంతా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ వర్క్. అందుకే 2 డేస్ ముందు నుండే వాళ్ళు వర్క్ అంతా స్టార్ట్ చేసుకున్నారు. కొంచెం లూజ్గానే క్లాత్ కూడా కట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గాలి వచ్చినప్పుడు ఫస్టే టైట్ చేసేస్తే కట్ అయిపోతుందంట. సో, అందుకే కొంచెం లూజ్గానే పెట్టారు. అండ్ గాలి కూడా కొంచెం ఎక్కువగానే వస్తోంది. గాలి వచ్చిన ప్రతిసారి మేమేందంటే కట్ అవుతుందేమో, కొంచెం గాలి తక్కువ వస్తే బెటర్ అనే ఫీలింగ్‌లో ఉన్నాం. దట్టు ఈసారి మొత్తం ఈవినింగ్ పార్టీ అంతా అవుట్‌డోర్‌లో చేస్తున్నాం కాబట్టి వర్షం కూడా రాకుండా ఉంటే చాలా బెటర్ అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సో, అక్కడికెళ్ళి మొత్తం వర్క్ అంతా చేపిస్తున్నారనమాట ఇంకా. కాసేపయ్యాక ఇంకా దర్శన్ ఇంటికొచ్చేసాడు. అజిత్ అక్కడే ఉండి వర్క్ అంతా చేపిస్తున్నాడు. ఈ లోపల ఇంకా మార్నింగ్ పూజ ఉంది కదా! ఆ పూజకి దర్శన్ ఏ అవుట్‌ఫిట్ ఏసుకోవాలి అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ రెండిట్లో నాకెందుకో సిల్వర్‌ది చాలా డీసెంట్‌గా అనిపిచ్చింది. అమ్మకు గూడా అదే నచ్చింది. ఇంకా దర్శన్‌కి అదే బాగా షైనింగ్ బాగా కనిపిస్తోంది అనుకోని ఇంక ఈ సిల్వర్‌ది తీసుకున్నారనమాట రామ్‌రాజ్‌ది. ఇది కూడా చాలా బావుంది. ఎంతసేపు కెమెరా ఆన్‌లో ఉందేమో అని చెప్పేసి నార్మల్‌గా ఎట్లా మాట్లాడతానో అట్లే వ్లాగ్ చేసుకుంటూ వెళ్తాను. జస్ట్ ఇప్పుడే నోటీస్ చేసిన అసలు వ్లాగ్ నేను ఆన్ చేయలేదని చెప్పేసి. అండ్ అన్బాక్సింగ్ కూడా చేసేసిన. కొన్ని డ్రెసెస్ నేను ఫంక్షన్ అయిపోయిన తర్వాత క్యాజువల్‌గా వేసుకోవడానికి బాగుంటుంది. అంత హెవీ డ్రెసెస్‌తో ఎక్కువసేపు ఉండలేం కదా అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నా. అవి నీట్‌గా ఓపెన్ చేసిన తర్వాత నాకు గుర్తొస్తుంది ఏంది ఇక్కడ ఏదో సంథింగ్ రికార్డింగ్ ఏదో డిఫరెంట్‌గా అనిపిస్తోంది అని చెప్పి.
సో ఇప్పుడు చూపిస్తాను ఏం తీసుకున్నాను. అండ్ దర్శన్ బట్టలు అయితే సార్ట్ అవుట్ అయిపోయినాయి అండ్ నావి బ్లౌజెస్ కాసేపట్లో వస్తాయన్నమాట. అవి వచ్చే లోపల ఆఫ్టర్ ఫంక్షన్ వేసుకోవడానికి చిన్న చిన్నవి ఏమన్నా బయటకు వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కొన్ని బ్యూటిఫుల్ కుర్తీ సెట్స్ అండ్ కొంచెం ఫ్లోరల్ ఒక నైట్ డ్రెస్ లాంటిది ఆర్డర్ పెట్టుకున్నాను. అవి చూపించేస్తారు. లెట్స్ గో. ఈ కుర్తీ నేను రేపు పూజ అయిపోయిన తర్వాత లంచ్ టైంలో వేసుకుందామని చెప్పేసి తీసుకున్నాను. చాలా ప్రిటీగా అనిపిస్తూ ఉంది కదా. మెరూన్ కలర్ చాలా మంచి సూట్ అవుతా ఉంది గైజ్ నాకు. దట్టు ఈ కలర్ ఇంత డార్క్ టోన్స్లో ఉండే కుర్తీ సెట్స్ నా దగ్గర అస్సలు లేవన్నమాట. పూజలప్పుడు అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అండ్ దుపట్టా లెంత్ అంతా కూడా బాగుంది, క్వాలిటీ బాగుంది డ్రెస్ది. అంటే చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ప్లస్ కొంచెం రిచ్ అండ్ గ్రాండ్ లుక్ ఇస్తూ ఉంది అనమాట. దీంట్లో సింపుల్గా ఏదైనా టెంపుల్ జ్యువెలరీ లాంటిది వేసుకున్నా కూడా చాలా మంచిగా ఎలివేట్ అవుతుంది. అండ్ హ్యాండ్స్ దగ్గర ఇట్లా నీట్గా డిజైన్ ఇచ్చారనమాట. చూడండి, చూడ్డానికి అయితే చాలా బాగుంది అండ్ నాకు బాగా సూట్ అయింది. ఓనికి ఏంటంటే ఖచ్చితంగా పిన్ పెట్టుకుంటే బెటర్. ప్రతిసారి మనం సర్దుకుంటే పని లేకుండా పిన్ పెట్టేసినామంటే కొంచెం సెక్యూర్డ్గా ఉంటుంది. అండ్ దుపట్టా కూడా కింద ఇట్లా టెసల్స్ ఇచ్చినారు చూడండి, చిన్న చిన్నగా ఇట్లా థ్రెడ్స్ అవి ఇచ్చినారు కాబట్టి ఓనికి మనకు మంచిగా ప్రింట్ ఉంది. అండ్ దాంతోపాటు ఈ బార్డర్ దగ్గర కూడా ఈ డిజైన్ మంచిగా హైలైట్ అవుతుంది. అండ్ ప్యాంట్కి మనకు ఫుల్లీ ఇట్లా స్ట్రెచబుల్ ప్లాజో ప్యాంట్స్ వస్తాయి కదా, సో అలాంటి ప్యాంట్స్ అనమాట. కంఫర్టబుల్గా ఉన్నాయి, నాకు కరెక్ట్గా యాంకిల్ లెంత్ వరకు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అందరికీ ప్రాపర్గా సెట్ అవుతుందని అనిపిస్తోంది. వెరీ ప్రిటీ కలర్ గైస్, చాలా బాగుంది. ఇది సెకండ్ కుర్తీ. ఈ మంత్ నేను బెంగళూరుకి వెళ్తున్నాను కదా, వడి బియ్యం అంతా తీసుకున్న తర్వాత తీసుకుంటే ముందు వేసుకోవడానికి అని చెప్పేసి పెట్టుకున్నాను చిన్న పూజకి. దిస్ ఈస్ వెరీ నైస్. మీకు ఇంతకు ముందు డార్క్ కలర్ చూసి ఇది ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా అమేజింగ్ ఉంది. అండ్ ప్లస్ ఈ బ్రాండ్లో నేను చాలాసార్లు కొన్నాను. బేసిక్ ఇట్లాంటి లైట్ కలర్స్ ట్రాన్స్పరెంట్ అవుతూ ఉంటాయి కదా, అలా కాకుండా లోపల కాటన్ది లైనింగ్ ఇచ్చారు కాబట్టి ఇట్ ఈస్ లుకింగ్ వెరీ ప్రిటీ. అండ్ దుపట్టా కూడా ప్లెయిన్ లేకుండా అంతా ఇట్లా ఫ్లోరల్ ప్రింట్లో ఉంది. ఇక్కడ కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఇవ్వడంతో ఇట్స్ వెరీ కంఫర్టబుల్. చూడడానికి చాలా క్లాసీ అండ్ చాలా క్లాసిక్ కనిపిస్తుంది అనమాట. బేసిక్ కలర్ పేస్టల్ కలర్ అండ్ ఐ థింక్ అందరికీ ఈ మధ్య పేస్టల్ కలర్స్ బాగా సూట్ అవుతున్నాయి. దాంతోపాటు డీసెంట్గా కూడా కనిపిస్తాయి. నేనైతే ఇది ఆ రోజు పూజకు అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. నాకు బేసిక్గా 3/4 హ్యాండ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ దీనికి ఒక సైడ్ ఇట్లా పాకెట్ కూడా ఉంటుంది, మొబైల్ లేదంటే చిన్న చిన్న క్యాష్ అవి పెట్టుకోవడానికి కూడా ఇట్ విల్ లుక్ వెరీ నైస్ అండ్ కంఫర్టబుల్ ఓవరాల్గా. సమ్మర్స్లో కాటన్ కొంచెం బాగుంటుంది అలా అని చెప్పేసి ప్లెయిన్ కాటన్ తీసుకోవడం కంటే ఇలా మంచిగా కొంచెం హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉండేది, దాంతోపాటు ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ ఉండేది తీసుకుంటే సమ్మర్కి అప్రోప్రియేట్గా ఉంటుంది. ఎక్కడైనా గుడికి వేసుకెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే దుపట్టా లెంత్ బాగుంటేనే నాకు ఇష్టం గైస్. దుపట్టాస్ చిన్నగా వస్తే నాకు అంత సరిగా కనపడదు, అందుకే చూసి తీసుకుంటూ ఉంటావు ఓని పెద్దగా ఉందా లేదా అని చెప్పి. దిస్ ఈస్ లుకింగ్ వెరీ నైస్, బాగుంది, ఇంత ప్రిటీ కనిపిస్తుంది. ఐ లవ్ పేస్టల్స్. ఈసారి డార్క్ పేస్టల్స్ రెండు వేస్తాను గైస్ పూజకి అండ్ ఫంక్షన్కి, మీరు చూడండి. ఇది ఇంకొక షార్ట్ కుర్తీ తీసుకున్నాను ఒకటి. సమ్మర్స్ ఆర్ హియర్ కాబట్టి వైట్ చికెన్ కర్రీ అండ్ కాటన్ కుర్తీస్ ఇట్లాంటివి బాగుంటాయి. ఇది మూడు మిక్స్ అయింది, వైట్ ప్లస్ షార్ట్ కుర్తీ. ఇందులో మనం జీన్స్ ఏదైనా వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ వైట్ కలర్ చికెన్ కర్రీ కుర్తీస్ నా దగ్గర అస్సలు లేవన్నమాట. మీకు గుర్తుందా, ఐ థింక్ 2 years బ్యాక్ ఫుల్ ట్రెండ్ అనమాట ఇట్లా చికెన్ కర్రీ కుర్తీస్ అన్ని. నేనైతే ఎవ్రీ కలర్లో ఒక్కొక్కటి తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఆ ఫిట్టింగ్ సరిపో అండ్ చాలా మటుకు నేను డొనేట్ చేసేసిన అనమాట. ఎందుకు అన్ని అట్లా పైలప్ అయిపోతూ ఉంటాయి కదా అని చెప్పి. దిస్ ఈస్ కంఫర్టబుల్ గైస్. వర్క్ కూడా చాలా డీటెయిలింగ్ ఉంది, చాలా చాలా బాగుంది. ఇక్కడ అంతా కూడా వర్క్ వేసినారనమాట. కాకపోతే వైట్ కాబట్టి మనం ప్రాపర్ లోపల లేయరింగ్ చేసుకున్న తర్వాత వేసుకుంటాం. లేయరింగ్ అంటే మనం రైట్ లాంజ్రే వేసుకున్నామంటే చాలా చాలా ప్రిటీగా ఉంటుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ బార్డర్లో కూడా ఇట్లా ఏమంటారు కొంచెం లేసీ ప్యాటర్న్లో ఇచ్చినారనమాట. దానివల్ల చాలా క్యూట్గా కనిపిస్తోంది. దీంట్లోకి జీన్స్ అండ్ ఆక్సిడైజ్డ్ సింపుల్ జ్యువెలరీ వేసేసుకున్నామంటే గుడికి కూడా వేసుకెళ్ళచ్చు. ఐ లవ్ వైట్ కలర్స్, చాలా ప్లెజెంట్గా కనిపిస్తాయి కదా. అండ్ మన మైండ్ కూడా ఒక రకంగా రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది కొంచెం లైట్ కలర్స్ సాఫ్ట్ కలర్స్ చూస్తే. ఇది ఇంకొకటి కుర్తీ సెట్, సేమ్ కాంబినేషన్లో ప్యాంట్ కూడా వస్తుంది అనమాట. ప్లాజో ప్యాంట్ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది యాక్చువల్లీ నేను ఇంట్లో కొంచెం కంఫర్టబుల్గా వేసుకోవడానికి, పాపను ఎత్తుకున్నప్పుడు అంతా గుచ్చుకోకుండా ఉండాలి, ప్లస్ మెటీరియల్ కూడా సాఫ్ట్ ఉండాలి కదా అనేది అంతా తీసుకున్నా. బట్ చూడడానికి బాగుంది. అంటే ఇది క్వాడ్ సెట్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఫుల్ లెంత్ క్వాడ్ సెట్స్ వేసుకుంటే ఎలా ఉంటుంది, కుర్తీ సెట్స్ క్వాడ్ సెట్స్ అట్లాంటివి, సో అట్లా కనిపిస్తుంది అనమాట. కలర్ ప్రిటీ ఉంది. దాంతోపాటు ఇట్లా హ్యాండ్స్ కొంచెం క్రాస్గా ఇచ్చినాను. నేను ఫోటోలో చూసినప్పుడు ఇంకా కొంచెం ఓవర్ సైజ్డ్ కనపడింది అనమాట ఇది. సో అట్లా మీకు కొంచెం ఓవర్ సైజ్డ్ లుక్స్ అలాంటివి ఇష్టం అనుకుంటే ఇంకో కొంచెం ఒక సైజ్ మీరు పెద్దది ఆర్డర్ పెట్టేసుకోండి, అప్పుడు మీకు ఆ ఓవర్ సైజ్డ్ కుర్తీ లుక్ అనేది వస్తుంది అనమాట. దిస్ ఇస్ ప్రిటీ. నాకైతే ఇంట్లో వేసుకోవడానికి, లేదంటే బయట
బయటికి వెళ్ళడానికి కూడా చిన్న చిన్న పనులు ఏమన్నా ఉంటే బాగా అనిపిస్తుంది. కాకపోతే మెటీరియల్ కూడా మనకు చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. అలా అని చెప్పేసి ట్రాన్స్పరెంట్గా ఉండడం అలా ఏం లేదు. ఎలాగో డార్కర్ కలర్స్ కాబట్టి ట్రాన్స్పరెంట్గా కనపడడం అనుకోండి. వెరీ లైట్ మెటీరియల్, హెవీగా లేదనమాట, వేసుకోవచ్చు. అలా అని చెప్పేసి కాటన్ కూడా కాదు, బట్ ఇట్ ఈస్ లుకింగ్ ప్రిటీ డీసెంట్. ఇది లాస్ట్ డ్రెస్ అండ్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిపోయింది గైజ్. ఎందుకంటే మీరు బ్లాగ్లో చూసింటారు కదా, ఫ్లోరల్తో ఒక నైట్ డ్రెస్ వేసుకున్నాను. సో అదేంటంటే నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను అనమాట. అది 1800 అనుకుంటాను, అండ్ కొన్ని వెస్ట్ సైడ్లో 2000 కూడా ఉన్నాయి. అలాంటి వాటి కోసం తక్కువ రేట్లో ఉండే నైట్ డ్రెస్సెస్ కోసం చూస్తున్నాను అనమాట. ఒకటే సాలిడ్స్ టీ షర్ట్స్ అలాంటివి కాకుండా ఇలాంటి క్వాడ్ సెట్ ప్లస్ నైట్ వేర్ లాంటివి ఫ్లోరల్లో ఉంటే చాలా క్యూట్గా కనిపిస్తాయి. నేను బ్లాగ్స్లో వేసుకున్నప్పుడు కూడా క్యూట్గా ఉంటాయి కదా. ఎంతమంది లింక్స్ అడుగుతున్నారు కదా తెలుసా గైస్ ఈ మధ్య. అసలు నేను నైట్ వేర్ అంతా నేను షార్ట్ వీడియోస్లో పెడతా ఉండేటప్పుడు, అంటే షార్ట్ వీడియోస్ చూసినంత ఎక్కువ మంది లాంగ్ ఫార్మాట్ వీడియోస్ అంతా మనము రెగ్యులర్ వ్యూవర్స్ తప్ప షార్ట్స్ అయితే ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటారు కదా. నేను ఫుల్ వీడియోస్లో మొత్తం అన్ని చూపిస్తూ ఉంటాను. అప్పుడు అనుకుంటా అందుకే ఫుల్ వీడియోకి ఉన్న పొటెన్షియల్ దాంట్లో చూపించినంత డీటెయిల్గా మనం షార్ట్ వీడియోలో చూపిలేమని చెప్పి, దీంట్లో అయితే ఐల్ షేర్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఏం తీసుకున్నాను ఏంది అని చెప్పి. దిస్ ఇస్ వెరీ క్యూట్ అండ్ కంఫర్టబుల్. ఇది అసలు లిటరల్లీ నైట్ వేర్ గైస్. అలా అని చెప్పేసి నైట్ వేర్ లాగా కూడా అస్సలు లేదనమాట. మంచి కార్డ్ సెట్ లాగా ఎంత బాగుంది చూడండి, ఎంత కంఫర్టబుల్గా ఉంది తెలుసా. నాకైతే ఇట్లనే ఉండిపోవాలనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే, వాష్ చేసిన తర్వాత మళ్ళీ వేసుకుంటాను. వీటి లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చుంటాను, మీరు కావాలంటే డెఫినెట్లీ చెక్అవుట్ చేయొచ్చు. ప్రస్తుతానికి నావి డ్రెస్సెస్ అన్నీ వస్తే అమ్మతో పాటు ఫిట్టింగ్ అంతా ఒకసారి నేను చెక్ చేసుకొని పాపది కూడా ఒకటి రావాలన్నమాట. సో అది వచ్చేస్తే వీఆర్ ఆల్మోస్ట్ డన్ ఫర్ ది డే. ఇంకా పనులు ఉంటాయి బ్యాలెన్స్ అయినవి, బట్ లెట్స్ డూ ఇట్. మమ్మీ హాయ్, బాగున్నారా అందరూ? ఎట్లా జరుగుతున్నాయి నీ మనవరాలు ప్రిపరేషన్స్? నేమింగ్ సెరమనీ ఆల్మోస్ట్ ఇంకొక డ్రెస్ ఒకటే రావాలా. అవును, అది వస్తే ఇంక అన్ని కంప్లీట్ అయినట్టే ఫంక్షన్కి వచ్చేటివి. ఇది ఒకటి పాపది డ్రెస్. ఇది మాకు ప్రత్యూష ఆంటీ వాళ్ళు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆంటీ వాళ్ళు మెటీరియల్ ఇచ్చినారనమాట. పాపని చూసేకి వచ్చినప్పుడు ఇక్కత్ది చాలా బాగా కుదిరింది డ్రెస్ అంతా. చూడండి, ఇది వర్క్ వేయించినాను అనమాట. ఇట్లా అవును, ఇట్లా మొత్తం రమా కుట్టింది అనమాట. మగ్గం వర్క్ అంతా వేయించింది గైజ్. చూడండి చాలా బాగా వచ్చింది కదా. భారతి అంటే వేసిచ్చింది అనమాట వర్క్ అంతా. మాకు బాగా వచ్చింది. ఇది అంటే కుట్టిండేది. ఇదేంటంటే ఒక అవుట్ఫిట్ ఎక్స్ట్రా పెట్టుకొని ఉంటే బెటర్ కదా మనం చేంజింగ్కి అని చెప్పి. అవి రెండు ఉన్నాయి గ్రాండ్. ఇది ఇట్లా వేయించినాను అనమాట. బాగుంది కదా, క్లాత్ స్మూత్ గానీ. ఇంకా మా బ్లౌజెస్ కూడా వచ్చేసినాయి. నేను డే ఈవెంట్ డే పూజకు ఒకటి అండ్ నైట్ పార్టీకి ఒకటి, 2 సారీసే కదా. సో అందుకని చెప్పేసి ఇంకా 2 సారీస్ రెడీ అయిపోయినాయి అనమాట. ఇది ఒక సారీ, ఇది మార్నింగ్ సారీ అనమాట. పూజకు కదా. పూజకి అవును, ఈ కాంబినేషన్ యాక్చువల్ నేను ఎప్పుడు వేసుకోలేదు అనమాట. అంటే ఇంత బ్రైట్గా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉండు చూ. ఇంత కలర్ కాంబినేషన్లో ఉండేది నేను ఎప్పుడు వేసుకోలేదు అనమాట. పింక్ అండ్ గ్రీన్ పూజకు చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇది మగ్గం వర్క్ చూడండి, నాకు చాలా బాగా నచ్చింది. కాంబినేషన్ బాగుంది గైజ్, మంచి బ్రైట్ కలర్ కదా. సో ఆంటీ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చింటాను అనమాట. మేమైతే ఎప్పటి నుండో వేయించుకుంటున్నాం, మీరు ఒకసారి మాట్లాడండి కావాలంటే. సో ఇట్లా ముందర ఫ్రంట్లో ఇట్లా వచ్చింది. మరీ ఎక్కువ టూ హెవీగా వేసిస్తుంది, వేయించుకోండి. మేమేం డబ్బులు ఇచ్చే మళ్ళీ మేము ఫుల్ పేమెంటే గైజ్, ఏదైనా ఫుల్ పేమెంట్ పేమెంట్ చేయించుకుంటున్నాము. ఇది చూడు బాబా, కుచ్చుళ్ళు ఇవి కానీ బాగున్నాయి, అవి కూడా బాగా వచ్చినాయి. నేను ఏందో చెప్తా ఉంటే కదా, ఇది ఎక్కువ నేను మరీ టూ హెవీగా కూడా వేయించుకోలేదు అనమాట. అంటే పాపని ఎత్తుకొని కూర్చోవాలి కాబట్టి కూర్చుకుంటారని కొంచెం అంటే బాగా సరిపోయింది అనమాట. ఈ బ్లౌజ్కి తగ్గట్టుగా ఆ చీరకు తగ్గట్టుగా కరెక్ట్గా ఉందన్నమాట. ఇది సారీ. ఈ సారీ స్పెషల్ ఏమంటే నాకు శ్రీమంతం అప్పుడు బెంగళూరులో మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్, మామయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చిన సారీ అనమాట ఇది. సో ఇది వేసుకుందాం అనిపించింది, పూజకి చాలా అప్రోప్రియేట్ ఉంటుంది కదా గ్రీన్ కలర్ అని చెప్పి. అండ్ దీనికి టెసల్స్ ఇట్లా పెట్టించినాను చూడండి, బాగున్నాయి. దీనికి మంచిగా కలర్ కాంబినేషన్ బాగా సెట్. ఇది ఒక శారీ అనమాట నాది. అండ్ నైట్ ఈవెంట్కి నేను పేస్టల్ కలర్ చూస్ చేసుకున్నాను అనమాట. ఇది నేను శ్రీమంతం టైంలో తీసుకున్న సార్. నేను చెప్పినాను కదా, ఈసారి నామకరణానికి నేను ఏం కొనలేదు అనమాట. ముందువి ఏవైతే వాడని ఉన్నాయో శ్రీమంతం టైంలో నేను ఎక్కువ కొనేసినాను అనమాట, చీరలు ఒక 5-6. సో అవే నేను ఇంకా ఇప్పుడు వర్క్ వేయించుకున్నాను. ఇది కూడా వర్క్ చూడండి ఎంత బాగుందో. ఇది నైట్ లైటింగ్స్కి అంతా బాగా రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పేసి ఇది వేసుకుంటున్నాను. లుక్ ఎట్ దిస్, హౌ క్యూట్ కదా. శారీ కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఇలా ఉంది డిజైన్, దీనికి ఇంకా హుక్ పెట్టలేదు. అండ్ ఇక్కడ ఫ్రంట్లో వచ్చేసి ఇది, దీనికి జ్యువెలరీ అంతా కూడా నేను సిల్వర్దే కొన్నాను అనమాట. అది నేను మీకు
తర్వాత వేసుకున్నప్పుడు చూపిస్తాను, ఎందుకంటే మొత్తం లోపల నుండి తీయాలి. ఇప్పుడు లోపల ఎత్తి పెట్టేసినాం. ఇది చీర. ఈ చీర ఎంతమందికి గుర్తుంది చెప్పండి. నేను అప్పుడు తీసుకున్నా కదా, అప్పటి నుండి ఇప్పటికి కుదిరింది. సో కొంతమందికి పేస్టల్ కలర్స్ నచ్చుతాయి, నచ్చవు. నాకైతే చాలా ఇష్టం అనమాట. కలర్స్ అన్నీ చాలా బాగా కుదురుతాయి. ప్లస్ వేసుకున్నప్పుడు చాలా నైట్ అప్పుడు చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ డెకరేషన్ థీమ్కి అంతా కూడా సెట్ అవుతుంది అని చెప్పేసి ఈ సారీ తీసుకున్నాను అనమాట. ఐ థింక్ నాకు కలిసిపోతుంది సారీ, బట్ యా, ఐ లవ్ పేస్టల్ పట్టు సారీస్. ఇదొకటి. దీనికి టెసల్స్, ఇట్లా సారీ టెసల్స్ ఇది వేయించుకున్నాను. ఐ థింక్ ఈ చీర నాకు అరౌండ్ ఒక 18,000 to 20,000 అట్లా పన్నట్టుంది. అండ్ ఆ గ్రీన్ అండ్ పింక్ సారీ వచ్చేసి 18,000 అనుకుంటా. నాకు ఈ పడిండే ప్రైజెస్ చెప్తాను ఇంకా. ఇప్పుడు ఉన్నాయో లేదో కూడా తెలియదు గైస్, ఎందుకంటే ఆల్రెడీ ఫ్యూ మంత్స్ కంప్లీట్ అయిపోయింది కదా. అండ్ ఇంకొకటి ఇది ఎందుకు ఇది దీనికి ఒడిబియ్యానికి ఇది. ఇప్పుడు ఒడిబియ్యం ఇది అయిపోతే మళ్ళీ ఒడిబియ్యం పెట్టుకొని పోవాలి కదా, పాప 5 monthsలో పెడతాం కదా మనం. అవునవును, ఇది వడిబియ్యంకి అని చెప్పేసి నేను ఒక సారీ సెలెక్ట్, అమ్మ తెచ్చింది కదా ఇక్కడ పట్టుది. సో ఆ సారీనే వేసుకుందాం అని చెప్పేసి దీనికి ఇట్లా స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. ఇది కూడా అంతే, మళ్ళీ నెక్ అంతా కొంచెం ఇట్లా సింపుల్గా వచ్చింది. అండ్ దీనికి ఇక్కడ హ్యాండ్స్కి ఎలాగో బార్డర్ ఉంది కదా, నేను బార్డర్ దగ్గర డిజైన్ అవాయిడ్ చేసేయమని ఇట్లా మగ్గం వరకు ఇది వేయించుకున్నాను. చూడండి ఎంత బాగుంది కదా, బాగా వచ్చింది కదా మమ్మీ. కాకపోతే దీనికి కొంచెం బ్లౌజ్ ఏమంటారు, లెంత్ కొంచెం తక్కువ అంటే ఆంటీ ఎంత కాస్ట్లీ దానికైనా తక్కువ. అదే ఓన్లీ ఎంత, ఐ థింక్ 70 సంథింగ్ ఇచ్చినట్టున్నారు. సో ఇది చీర లావెండర్ కలర్ది గైస్. ఇది కూడా చాలా బాగా కనిపిస్తుంది. అది కిందికి, ఇది కిందికి, ఇది పైకి. చూడండి ఇట్లుందనమాట. గ్యాప్ బార్డర్ వచ్చి నెక్స్ట్ ఈ లావెండర్ది బాగా కనిపిస్తుంది నేను పెట్టుకున్నప్పుడు. అంతే ప్రస్తుతానికి నాకు కదా, అంతే. ముందు ఇది వడిబియ్యం శారీ అనమాట. ఇది వడిబియ్యానికి వేసుకుంటే శారీ. రేపు ఇంకా మొత్తం వీళ్ళు వస్తారనమాట, మేకప్ వాళ్ళు అంతా మాట్లాడుకొని పెట్టున్నాను. అన్నీ ఒకసారి వేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే నేనేం వర్క్ వేయించుకోలేదు, ఇది నాదనమాట. అమ్మ ప్లెయిన్ పూజకి అంటే మమ్మీని పాపని ఎక్కువ ఎత్తుకునేది కాబట్టి పొద్దునే వర్క్ ఏం వద్దులు అని చెప్పేసి ప్లెయిన్గా కుట్టించుకుంది. బట్ సారీ సూపర్ ఉంది గైస్, అసలు చాలా బాగుంది. మా మమ్మీ జ్యువెలరీ రేపు చాలా బాగుంటుంది. ఐ లవ్ ఇట్. ఇదండి, ఇదనమాట మమ్మీది సారీ. చాలా బాగుంది కదా. సింపుల్గా మా మమ్మీ ఎక్కువ హెవీగా టెసల్స్ పెట్టించుకోదన్నమాట, ఇట్లా సింపుల్గానే పెట్టించుకుంటుంది. ఇదొకటి. అండ్ దానికి సెట్ అయ్యే బ్లౌజ్ అనమాట, మస్టర్డ్ కలర్. అంటే చాలా మంది రా సిల్క్ కానీ లేదంటే అట్లా సపరేట్గా తీసుకొని కుట్టించుకుంటూ ఉంటారు బ్లౌజెస్. కానీ మాకు ఫస్ట్ నుండి ఇట్లా అలవాటు, కానీ అట్లా కూడా ఎప్పుడైనా ట్రై చేస్తాం షూర్గా. అత్తయ్య కుట్టించుకున్నారనమాట, బాగుండింది. ఇదొకటి పట్టు చీర. ఇది ఇంకొకటి, అంటే వేయించిన ఓకే ఉంటుందని చెప్పేసి వేయించిపోయింది గైజ్. అంటే నాది ఉంది కదా అట్లా గ్యాప్ బార్డర్, దాంట్లోనే వేరే కలర్. ఇది కూడా చాలా ప్రిటీ ఉంది మమ్మీ, చాలా బాగుంది. దీనికి కూడా అంత ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, బాగుంది. అండ్ దర్శన అమ్మ బయటికి పోయింది కదా, దర్శన అమ్మ బయటికి పోయి మార్నింగ్ పూజకి దర్శన్ వైట్ కలర్ది ఒకటి తెచ్చుకున్నాడు గైస్. మంచి నాకు వైట్ కలర్ది అప్పుడే చూసి చాలాసార్లు వేసుకున్న ఫీల్ వచ్చింది. అందుకే ఇంకా రామరాజు పోయి ఒక సిల్వర్ది ఇట్లాంటిది తీసుకో అని చెప్పినాను అనమాట. ఇది సిల్వర్ మీకు కనిపిస్తుందో లేదో ఇది. సో ఇట్లాంటిది అయితే బాగా కనపడుతుంది కదా, రేపు తను వేసుకున్నప్పుడు చూపిస్తాను. ఇది మొత్తం పంచ అండ్ ఇది ఉన్నామా, కండువ అవసరం లేదు, తీసుకోవాలి, అది సపరేట్ తీసుకోవాలంట. స్వామి పూజకి ఏమన్నా మళ్ళీ కండువ అదైనా వేసుకోవచ్చు. సిల్వర్ కలర్ తన దగ్గర లేదనమాట, ఇప్పుడు పేస్టల్ ఉంది, అన్ని కలర్స్ ఉన్నాయి. ఇంకోటి డార్క్ బ్లూ ఉంది కానీ తన సెట్ కాదనిపించింది, అందుకు తీసుకోవాలి. ఇవి తీసుకోండి. ఇంకా ఫంక్షన్ సంబంధించినవి పాపది ఒక డ్రెస్ వచ్చేసింది. ఇంకొకటి రేపు మార్నింగ్ వస్తుంది అనమాట. ఎంతకి, ఐ థింక్ 6 o'clock వస్తుంది. అన్నీ రెడీ అయిపోయినట్టే. అవును, తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. నైట్ 10:30 అవుతుంది టైమ్. జస్ట్ ఇప్పుడే మేము రిసార్ట్ దగ్గరికి బయలుదేరినాం, అక్కడ ఎట్లా జరుగుతుందని చూసుకుండేకి. మెయిన్ వర్క్ ఈ రోజు చేయాల్సింది ఏదైతే ఉందో అది కంప్లీట్ అయింది అనుకుంటా. అంటే మెయిన్ ఆ పైన ఇవి వస్తాయి కదా క్లాత్ది, సో అది వేసేది, దాంతోపాటు లైటింగ్ సెట్ చేసేది ఈ రోజు కంప్లీట్ కావాలి. ఓకే, అవి లైటింగ్స్ ఎట్లున్నాయో ఒకసారి చూసొద్దామని చెప్పేసి అజిత్ బయలుదేరుతాం అంటే మేము కూడా ఒకసారి వస్తాము అని చెప్పేసి మేము బయలుదేరినాం అనమాట. సో చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతవరకు జరిగింది. నేనైతే పోలేదు, వీళ్ళిద్దరు పొద్దున్నే పోయినారు, నేనైతే ఒకసారి కూడా పోలేదు. ఇంకా ఒకసారి వెళ్తే నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి, ఇంకెట్లా అత్తయ్య మావయ్య అమ్మ అందరు ఉన్నారు కదా, సో పాపతో ఏమి ఇబ్బంది లేదని చెప్పేసి నేను ఇంకా బయలుదేరుతాను. ఇంకా ఐ థింక్ మొత్తం అంతా రేపు, అవును
అందరు ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒకసారి చూపిస్తా ఎట్లా జరిగింది ఇప్పటి వరకు ప్రాసెస్ ఏమి అని చెప్పేసి. లెట్స్ గో. ఈ టైంలో ఎన్ని రోజులైనా అసలు బయటికి పోయి కదా. ఎప్పుడు పోయిండేది డెలివరీకి ముందు. డెలివరీకి ముందు ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ టైంలో ఏం తిరగలేదు కదా. ఎప్పుడో చాలా రేర్ ఇట్లా టైంలో బయటికి పోయేది. మా మమ్మీ అయితే అజిత్ దర్శన్ వెళ్ళి చూసుకొని వస్తారు కదా మళ్ళీ ఈ టైంలో ఎందుకు అంటా ఉండే. కానీ ఎందుకో నాకు వెళ్ళి డైరెక్ట్ చూడాలని ఉంది ఎట్లా జరుగుతుంది ఏంది అని చెప్పేసి. కొంచెం ఆలోచించాలనేసి. అవును, అంటే ఏమైనా చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉంటే చేయొచ్చు కదా. టైం ఉంది, మన చేతిలో టైం ఉండగానే మనం ఏం మోడిఫికేషన్స్ అన్నా చేయించుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత ఇట్లా రాలేదు అట్లా ఎందుకు అని చెప్పేది వద్దు అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ నేనే పోతాను. ఓకే. ఇవన్నీ లైటింగ్ వస్తాయి. ఈడ వస్తాయి. ఇప్పుడు ఈడ ఆ స్టేజ్ అంతా లైటింగ్ వస్తుంది. మిగతా చుట్టూ లైటింగ్ పెట్టేస్తారా? ఈ సెంటర్లో ఇంకా మళ్ళీ ఏమన్నా కొంచెం పెద్దవి ఏమన్నా యాడ్ చేసేకైతుందా లైట్స్? ఇవి దీని మధ్యలో ఇట్లా హ్యాంగింగ్ లాగా వస్తుంది. లైటింగ్ అయితే తక్కువ రాదు. అదే అన్ని పెడితే సరిపోతుంది లైటింగ్. మనం చెప్పింది కూడా ఈ లైటింగ్ హైలైట్ ఉండాలి అని చెప్పింది. అవును చెప్పినాం, కానీ లావు బల్బులు ఉన్నాయి కదా ఎవరి దగ్గర లేవంట అసలు. అంత మ్యారేజ్ లో ఉన్నాయి, పెద్ద పెద్ద ఉన్నాయి కానీ ఉన్నాయి కాబట్టి లేహా అసలు అంత బల్బులు పెట్టే తయారు కానీ లేవు. చూసేసి ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాము. ఇంకా చాలా వర్క్ ఉంది చేసేది. రేపు పొద్దున్నే ఇంకా అజిత్ దర్శనం పొద్దున్న పూజ అయిపోయినాక ఫాలో అప్ చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఈవెంట్ చేసే వాళ్ళు కూడా అక్కడ డిజైనర్ దగ్గర ఉన్నారనమాట. మనకు కావాల్సిన థీమ్లో అంతా కొంచెం ప్రింట్అవుట్స్ అన్ని తీపిచ్చేవి ఉన్నాయి, అవన్నీ చేపిస్తున్నారు. ఐ థింక్ రేపు మార్నింగే మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా ఇంకా చేసేది చాలా ఉందన్నమాట. ప్రస్తుతానికి లైట్స్ మొత్తం చుట్టూ అంతా వచ్చి ఆ ఫెయిరీ లైట్స్ ఇంకా యాడ్ అయితే రేపు ఈవెంట్ అంతా ఫుల్ బాగా జరుగుతుంది కదా. ఎక్స్ట్రా పనులు ఎక్కువ ఉన్నాయి. అవునవును, అంటే మెయిన్ ఈ కటింగ్ అన్ని అయిపోయిందా అజీ? అది కటింగ్ అయిపోయిందా? కటింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, పేస్టింగ్ వర్క్స్ ఉన్నాయి. సో రేపటికైతే ఖచ్చితంగా లైటింగ్స్ ఉన్నాయి. రేపు అంతా బాగా జరిగితే ఇట్ విల్ బి వెరీ జరుగుతుంది 100%. నాకైతే బాగా ఇప్పుడు మనసు కొంచెం ఓకే అనిపిస్తుంది అనమాట. ఓకే జరుగుతుంది అని చెప్పేసి. డాడీ వాళ్ళ ఇంటికి వచ్చినాక చెప్పినారు చాలా బాగా చేస్తున్నారు అసలు అని చెప్పేసి. ఎందుకంటే మెయిన్ ఇదే అనమాట వర్క్. ఈ క్లాత్ పెట్టే చూడడానికి సింపుల్ కనపడతాయి కానీ ప్రతి ఒక్కటి లాక్కుంటూ రావాలి, దానికి పిండికి తగినట్టు నుండి ఇంకో చోటుకి లాగేసి, అది కాకుండా గాలి వస్తే అది కూడా కట్ అయిపోతుంది. కొంచెం లూజ్గా పెట్టినారు అందుకనమాట. ప్రతిదీ మొత్తం అంతా చుట్టూ వాళ్ళు ఫస్ట్ ఫ్రేమ్ వర్క్ చేసుకొని దానికి అటాచ్ చేయాల. సో ఆల్మోస్ట్ అంతా అవుతుంది. ఇంటికి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఐ థింక్ దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. వీ విల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బై బాయ్.